కార్తీక అమావాస్య కథ. ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా జన్మజన్మల పాపాలు దోషాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని చెబుతారు. మోక్షం కలుగుతుందని విన్నంతనే సకల పాపాలు పోయే స్కంద పురాణంలోని ఈ పవిత్ర కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వము అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను మిక్కిలి ధనవంతుడు. ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడవక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది. అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అదీ కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది. ఎవరి సహాయము అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివాసించే కిరాతకుడు అనే వేటగాడు తన కులవృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో కొంత సమయం తిరిగి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ కిరాతకుడు ఆ శివాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతకునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది. ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలి అనే బుద్ధి పుట్టింది. కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకొని పుక్కిట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు. ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి. వాటిని కిరాతకుడు తీసి పారవేసి తన నోట్లో పుక్కిట పట్టి ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడాకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించి ఆ తర్వాత తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయటానికి ఆ అడవిలో గుడి దగ్గరకు వచ్చాడు. పూజ చేయటానికి అతని వెంట ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకువచ్చాడు. వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది. ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారు అని నంది బాధపడి ఆ స్థలాన్నంతా శుద్ధి చేయించాడు. తర్వాత యథావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ కిరాతకుడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు. తరువాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా చూసిన నంది ఎంతో బాధపడి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో అపరిశుభ్రం చేస్తున్నారని తలంచి గుడిలో ఉన్న శివలింగాన్ని నందిని నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకుపోయి తన ఇంటి ముందే పూజలు చేయడం మొదలుపెట్టాడు. శివలింగం తీసుకొని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగు ఆ సదాశివుడు ఆ గుడి యందు లేకుండా పోతాడా? అంత మాత్రాన నిశ్చల భక్షి తత్పరుడు అయిన కిరాతకుని పూజా విధానమునకు భంగం కలుగుతుందా? ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకై గుడికి వెళ్ళాడు. కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు. ఆ క్షణమే
అతను విచారం చెందాడు. విచారంతో పాటు ఏడవసాగాడు. అలా ఏడుస్తూ అప్పుడతను తన 2 చేతులు జోడించి, స్వామి, నేను కేవలం నీ కుమారుడిలాంటి వాడిని. నిన్నెలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పువ్వులతో పూజించడానికి నేనా పువ్వులను కలిగి లేను. నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను. నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు. అంతేకాని నీవిలా కనిపించకుండా ఉండుట తగదు. సదాశివ, నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పని లేదు. నీ కుమారుడిపై కోపించుట తగదు. స్వామి, ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరింపుము. నన్ను మన్నింపుము. నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను, కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా? నీవు నాకు కనిపించకపోతే ఇచ్చటనే నీ ఎదుట నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు. కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు. ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు. అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు. అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది, ఛీ, ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామస్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు. వెంటనే అతనికి తలను అంటించడానికి కైలాసం నుండి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దివి నుండి దేవదుందువులు మ్రోగాయి. పూలవానలు కురిశాయి. బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతమును పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతయు ఎంతో రమణీయంగా మారింది. అంతటా శివప్రేరితుడైన నంది భక్తశిఖామణియగు కిరాతుని దర్శించుటకు అన్నట్లు గుడిలోకి ప్రవేశించాడు. అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకొని నిలుచున్న కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి సదాశివయ్యను అనేకసార్లు భక్తితో ధ్యానించి భక్తాగ్రేసరుడైన కిరాతుని కౌగిలించుకొని, అన్నా, నీ మూలంగా నా జన్మ ధరించింది. ఇది వరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను. నన్ను క్షమింపుము. అసలు నిజమైన భక్తుడివంటే నీవే అని ఎన్నో విధాలుగా కీర్తించాడు. అప్పుడు మహాశివుడు నందిని చూసి, ఓయే భక్త నంది, నీవు కూడా నాకు నచ్చినవాడవే. మీరిద్దరూ సూర్యచంద్రులున్నంత వరకు నా వద్దనే ఉండెదరని పలికి ఆ మహాశివుడు వారిరువురిని తీసుకొని కైలాసం వెళ్ళిపోయాడు. కాబట్టి భగవంతుని పూజించడానికి జాతిమత భేదాలుండవు. పూజా సామాగ్రి, రత్నాలు, పువ్వులు ముఖ్యం కాదు. నిర్మలమైన భక్తితో, నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నుడవుతాడు. అలాగే కార్తీక అమావాస్య రోజు తప్పక వినవలసిన ఇంకొక కథ ఉంది. ఒకనాడు సూత మహాముని సౌనకాది మహామునులకు ఇలా తెలియజేస్తున్నాడు. పూర్వము మగధ దేశంలో ధర్మపురి అనే గ్రామంలో విష్ణుదాసు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య విష్ణుకాంతతో కలిసి నివసించేవాడు. విష్ణుదాసు సోమరి, దైవభక్తి లేనివాడు. కానీ అతని భార్య విష్ణుకాంత పేరుకు తగ్గట్లే మహాప్రతివ్రత, విష్ణు భక్తురాలు మరియు లక్ష్మీదేవి భక్తురాలు. వారింట్లో దరిద్రం తాండవించేది. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. విష్ణుదాసు ఏ పని చేయకుండా జోదరులతో, సోమరులతో తిరిగి భార్యను నానా హింసలు పెట్టేవాడు. అయినా విష్ణుకాంత తన భర్తను దైవంగా భావించి అతనికి సేవ చేస్తూ తన బాధనంతా ఆ లక్ష్మీనారాయణలకే చెప్పుకునేది. ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. గ్రామంలోని స్త్రీలందరూ ప్రతిరోజు నదీ స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నోములు, వ్రతాలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు. వారిల ఇల్లు సిరి సంపదలతో, ఆనందంతో కలకలలాడేవి. ఇక కార్తీక శుక్రవారం నాడు విష్ణుకాంత పొరుగువారి ఇళ్లలో జరుగుతున్న లక్ష్మీ పూజను, దీపాల వెలుగును చూసి తన గుడిసెలో చీకటిని, తన దరిద్రాన్ని తీసుకొని కన్నీరు పెట్టుకునేది. పొరుగున ఉన్న ధనవంతురాలైన సుమతి ఆమెను చూసి ఇలా అన్నది. ఓయి విష్ణుకాంత, నీ పేరే విష్ణుకాంత, కానీ
నీ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయలు కూడా లేవు. నీ ముఖంలో కాంతి లేదు. నీ మెడలో మాంగల్యం తప్ప మరో ఆభరణం లేదు. నీలాంటి దరిద్రురాలు ఈ పవిత్రమైన మాసంలో మా కంటపడటం మా దురదృష్టమని హేళనగా నవ్వింది. ఆ మాటలు విష్ణుకాంత గుండెల్లో బాణంగా గుచ్చుకున్నాయి. ఆమె ఆ అవమానాన్ని భరించలేక తన దరిద్రాన్ని పోగొట్టుకోవాలని, ఆ లక్ష్మీదేవి కరుణను పొందాలని గట్టిగా సంకల్పించుకుంది. ఆమె దుఃఖాన్ని, ఆమె ఆర్తిని గమనించిన లోకసంచారి నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. అమ్మా, ఎందుకు విచారిస్తున్నావు? నీ కన్నీళ్లకు కారణమేమిటి అని మృదువుగా అడిగాడు. ఇక విష్ణుకాంత తన గోడును ఆయన ముందు వెళ్ళబోసుకుంది. నారదుడు కరుణతో, అమ్మా చింతించకు, సకల సంపదలకు ఆదిదేవత అయిన ఆ జగన్మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక మాసాన్ని మించిన సమయం లేదు. అందులోనూ ఆమెకు అత్యంత ప్రీతిప్రాతమైన శుక్రవారం నాడు చేసే పూజ అత్యంత ఫలితాన్నిస్తుంది. నీవు రాబోయే కార్తీక శుక్రవారాల్లో ఈ అష్టలక్ష్మీ వ్రతాన్ని ఆచరించు. నీ దరిద్రం గడ్డిపోతలా ఎగిరిపోతుంది అని వ్రత విధానాన్ని ఉపదేశించాడు. కార్తీక శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రం ధరించి ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని, తులసి కోటను ఆవుపేడతో అలికి ముగ్గులతో అలంకరించింది. లక్ష్మీదేవి ప్రతిమను కానీ, చిత్రపటాన్ని కానీ, తులసి కోటను కానీ అష్టగంధాలతో, పసుపు కుంకుమలతో, తామర పువ్వులతో అలంకరించాలి. ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో అష్టలక్ష్ములు ఆవాహనమై ఉంటారని భావించాలి. శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారిని పూజించాలి. పాలకోవా, బెల్లపు పరమాన్నం లేదా కనీసం పాలు, పండ్లు, పటిక బెల్లం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు, కుంకుమ, తాంబూలము మరియు శక్తి కొలది జాకెట్టు బట్టను బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. సాయంత్రం తులసి కోట వద్ద ఆలయంలో లేదా రావి చెట్టు కింద అయినా దీపారాధన చేయాలి అని నారద మహర్షి చెప్పాడు. నారదుని ఉపదేశంతో విష్ణుకాంత రాబోయే కార్తీక శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమె వద్ద పూజా సామాగ్రికి, నైవేద్యానికి, ముత్తైదులకు ఇవ్వడానికి ఏమీ లేదు. ఆమె తన భర్త విష్ణుదాసుకు వద్దకు వెళ్ళి, స్వామి, నేను కార్తీక శుక్రవారం వ్రతం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఈ ఒక్కరోజు మీరు ఏ పైనైనా చేసి కొద్దిగా డబ్బు తీసుకురండి అని వేడుకుంటుంది. ఆశ్చర్యంగా విష్ణుదాసు ఆ రోజు జూదానికి వెళ్లకుండా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి కొన్ని నాణాలు సంపాదించి భార్య చేతిలో పెడతాడు. అది ఆమె వ్రత సంకల్ప బలం యొక్క మొదటి ఫలితం. విష్ణుకాంత ఆ కొద్దిపాటి డబ్బుతో పూజా సామాగ్రి తెచ్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక శుక్రవారం వ్రతాన్ని ఆచరించింది. ఆమె మనసులోని ఆర్తి, ఆమె కళ్ళలోని భక్తి నేరుగా వైకుంఠంలోని లక్ష్మీదేవి హృదయాన్ని తాకాయి. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి ఒక వృద్ధ సుమంగళి రూపంలో విష్ణుదాసు కలలో కనిపించి, నాయనా, నీ భార్య మహాపతివ్రత, నాకు పరమభక్తురాలు. ఆమె భక్తికి నేను ప్రసన్నురాలినయ్యాను. మీ ఇంటి పెరట్లోని తులసి కోట కింద 7 బిందెల బంగారపు నాణ్యాలు ఉన్నాయి. అది నీ పూర్వీకులు దాచిన ధనం. నీ భార్య పుణ్యం వల్ల అది నీకు తిరిగి దక్కుతుంది. ఈ సంపదను ధర్మకార్యాలకు, వ్యాపారానికి ఉపయోగించి సుఖంగా జీవించు. నీ భార్యను కంటికి రెప్పలా చూసుకో అని చెప్పి మాయమైపోతుంది. ఇక విష్ణుదాసు ఉలిక్కిపడి లేచి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి పెరట్లోని తులసి కోట కింద తవ్వి చూడగా వారికి నిజంగానే 7 బిందెల బంగారు నాణాలు లభించాయి. ఇక వారి ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. విష్ణుదాసు తన దుర్వ్యసనాలను పూర్తిగా మానేసి ఆ ధనంతో ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించి నీతి నిజాయితీతో అతి తక్కువ కాలంలో ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. విష్ణుకాంత ఎంతటి ఐశ్వర్యం వచ్చినా గర్వపడలేదు.
ఆమె ప్రతి కార్తీక శుక్రవారం మరింత వైభవంగా వందలాది ముత్తైదువులను పిలిచి అన్నదానం, వస్త్రదానం చేస్తూ లక్ష్మీదేవి వ్రతాన్ని కొనసాగించింది. ఒకప్పుడు ఆమెను చూసి హేళనగా చేసిన సుమతి కూడా ఇప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకునే స్థాయికి వచ్చింది. ఈ కథ కార్తీక మాస మహిమను, లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది. ఈరోజు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ కుటుంబం యొక్క ఐశ్వర్యం కోసం చేసే పూజకు అనంతమైన శక్తి ఉంటుంది. భర్త దుర్మార్గుడైన భార్య యొక్క పాతివ్రత్యం, ఆమె భక్తి అతన్ని కూడా మార్చి వారి కుటుంబాన్ని ఉద్ధరించగలదని ఈ కథ నిరూపించింది.